రైతన్నలకు మంచి శుభవార్త. తెలంగాణ ప్రభుత్వమే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా పథకం గురించి మీరు మర్చిపోయారా? ఇప్పుడు ఈ పథకంలో ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది జనవరి 26న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి గుర్తుంది కదా. ఎకరానికి 12 రూపాయల పెట్టుబడి సహాయం, అదే రైతు భరోసా. ఇది 2 విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ అవ్వబోతుందండి. మొదటి విడత మార్చి 31లోగా వస్తుందని చెప్పినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా ఆలస్యం అయింది. కానీ మంచి వార్తేంటంటే ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతన్నలందరికీ డబ్బులు జమ చేసేశారు. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.50 లక్షల మంది రైతులకు సహాయం చేరిపోయిందన్నోయి. ఇప్పుడే మైనా పాయింట్ ఏంటంటే 4 ఎకరాల పైగా ఉన్న మన పెద్ద రైతన్నల విషయంలో స్పష్టత రావాల్సింది. దీని మీద మే మొదటి వారంలో మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇస్తారట. ఈ పథకానికి గవర్నమెంట్ ఏకంగా 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మరి సీఎం గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు, వెంటనే అమలు చేయండి అని. ఇప్పుడు అధికారులు నిధులు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. డబ్బులు రెడీ అయిన వెంటనే రైతన్నల ఖాతాల్లోకి డైరెక్ట్ జమ అవుతాయట. రైతన్నలారా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెవరు చెప్పని అసలైన వ్యవసాయ వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా వెంట ఉండండి. జై రైతన్న, జై తెలంగాణ.